నమస్కారం శ్రీ మారుతి న్యూస్ కు స్వాగతం। నా పేరు దాసరి ప్రసాద్। ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి। జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలు శనివారం మహబూబాబాద్లో ఘనంగా జరిగాయి। వాడవాడల గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। స్థానిక శ్రీనివాస టాకీస్ ఎదుట గల మహాత్ముని విగ్రహానికి ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ ప్రసన్నరాణి, వార్డు కౌన్సిలర్ భువనగిరి గోపిరత్నం గంగాధర్నాథ్, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, గద్దె రవి, గోగులరాజు, కర్పూరపు గోపి, చిట్యాల జనార్దన్, బానోతు రవి నాయక్, చీకటి వెంకన్న తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ అహింసా మార్గం ద్వారా దేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి తెల్లదొరలను పారదోలిన మహాత్ముడు గాంధీజీ అని కొనియాడారు। ఉప్పు సత్యాగ్రహం ద్వారా దేశ ప్రజల పోరాటానికి నాయకత్వం వహించిన మహానేత అని ఎమ్మెల్యే చెప్పారు। మహాత్మా గాంధీ జయంతి శాంతి అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్రం సాధ్యమని నమ్మి అంటరానితనం, కులమత వివక్షాలు లేని సమాజ స్థాపనకు కృషి చేసిన మహాత్ముడు గాంధీ మహాత్ముడు। ఇలా అహింసతోటి సాధ్యం గాంధీ స్వాతంత్ర సమరయోధుడు, మన ప్రియతమ నాయకులు భావి తరాల కోసం వారి బాటలోనే నడవాలని చెప్పి దారి చూపిన మహాత్ముడు మన మహాత్మా గాంధీ। ఇవాళ వారి అడుగుజాడలోనే నడుచుకుంటూ 2020లో పల్లెలే పట్టుకొమ్మలని, భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలని నమ్మి స్వచ్ఛ భారత్ కావాలని చెప్పేసి, నాకు మీరిచ్చే కానుక అదేనని చెప్పిన మహాత్ముడు గాంధీ మహాత్ముడు। నేను యువతను ఒకటే కోరుతున్నా, దయచేసి అహింసా మార్గంలో నడిచి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి। అదే మార్గంలో మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహానుభావుడు, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర తెలంగాణ రాష్ట్రంలో మనమందరం ఇలా లబ్ధి పొందుతున్నాం। ఆ గాంధీ మహాత్ముని అడుగుజాడలోనే నడుచుకుంటూ ఈ రోజు వరకు ఎన్ని అపనందలు వేసినా, ఎవరు ఎంత హేళన చేసినా బంగారు తెలంగాణ కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు। యువత కావచ్చు, ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబర్ణ జాతులు కావచ్చు, అలాంటి అణగారిన వర్గాలకు మేమున్నాము అని చెప్పేసి అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు। ఇలా మహాత్మా గాంధీ గురించి మాట్లాడాలంటే ఒక రోజు కూడా సరిపోదు। పోరుబందర్ ఇలా ఎన్నో చేసుకుంటూ స్వాతంత్రాన్ని సాధించిన మహానుభావుడు మహాత్మా గాంధీ। వారి అడుగుజాడలో నడుద్దాం, వాళ్ళ ఆశయాల కోసం అందరం కలిసికట్టుగా ముందు సాగుదామని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మానుకోట ప్రజలకు మీరందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు। థ్యాంక్ యూ। మహబూబాబాద్ మండల పిఆర్టీయూ అధ్యక్షులుగా కళ్యాణ్ వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు। మహబూబాబాద్ ఉపాధ్యాయ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన కళ్యాణ్ వెంకటరెడ్డి అమన్గల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు। పిఆర్టీయూ మహబూబాబాద్ మండల శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన కళ్యాణ్ వెంకటరెడ్డి ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ జోనల్ చైర్మన్గా ఉన్నారు। ఆయన ఎన్నిక పట్ల ఉషోదయ వాకర్స్ అధ్యక్ష కార్యదర్శులు ఇమ్మడి కృష్ణమూర్తి, ఆకుల శబ్బయ్య, ఎస్ గోవర్ధన్, తండా సదానందం, దామోదర్ శర్మ, సాధు మైపాల్ రెడ్డి, ఎర్రోజు శేఖర్, జంగాల సదాశివుడు, నాళ్ల నరసింహారావు, నాళ్ల వేణు తదితరులు హర్షం వ్యక్తం చేశారు। గాంధీజీ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు। ఈ శిబిరాన్ని ట్రైనింగ్ కలెక్టర్ అభిషేక్ అగస్య ప్రారంభించి రక్తదానం చేశారు। మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, కాళోజీ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డోలి సత్యనారాయణ, ట్రైనింగ్ కలెక్టర్ అభిషేక్ అగస్యలు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు।
రక్తదానం చేయడం వల్ల అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న కాలోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను వారు అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి వెంకటరాములు, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, 13వ వార్డు కౌన్సిలర్ దండెబోయిన వెంకన్న, కాలోజీ వాకర్స్ అధ్యక్షులు వెంకటరెడ్డి, పట్టాభి లక్ష్మయ్య, మైస నాగయ్య, వడ్డేపల్లి సునీతాదేవి, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. To donate blood, just think about the face of a person who's just met an accident, or the face of a pregnant woman who's facing some complication and needs blood, and come forward and donate blood. So I request all the people who are healthy, who are fit enough to come forward and donate blood. Thank you. జాతిపిత గాంధీ గారి వారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు తీసుకుంటున్న రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ ప్రసాద్ గారికి, అదేవిధంగా రెడ్ క్రాస్ బాధ్యులు మాధవపెద్ది వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఈ యొక్క ట్రైనీ కలెక్టర్ అగస్త్య గారికి, అదేవిధంగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మిత్రులు వెంకటరాములు గారికి, స్పోర్ట్స్ ఆఫీసర్ అనిల్ గారికి, అదేవిధంగా మా యొక్క కాలోజీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు డోల్ సత్యనారాయణ గారికి, వార్డ్ కౌన్సిలర్ బుజ్జి వెంకన్న గారికి, అదేవిధంగా ఇంకో వార్డ్ కౌన్సిలర్ చిట్యాల జనార్దన్ గారికి, వెంకన్న గారికి, అదేవిధంగా ఇక్కడ వాలంటీర్స్గా వచ్చిన అందరికీ శుభాభినందనలు. ఎలాగైతే మన కలెక్టర్ గారు చెప్పినట్టు విధంగా బ్లడ్ కెనాట్ బి క్రియేటెడ్, అది బేసిక్ ప్రిన్సిపల్. అది బ్లడ్ అనేది ఇంత సైన్స్ డెవలప్ అయినా కానీ బ్లడ్ను క్రియేట్ చేసే మెషిన్ కానివ్వండి, ఆ సైన్స్ కానీ ఇంతవరకు రాలేదు. సో అందరూ మన హ్యూమన్ బాడీ నుంచే రావాల్సినది కాబట్టి బ్లడ్ ఎంత డొనేట్ చేస్తే అన్ని లైఫ్స్ను మనం సేవ్ చేసినట్టు అవుతుంది. దాన్ని గుర్తించి మీరందరూ ముందుకు వచ్చి ఎంతోమంది లైవ్స్ను సేవ్ చేస్తున్నందుకు మీ అందరికీ, అదేవిధంగా ఒక మంచి రోజు ఈ యొక్క గాంధీ జయంతి రోజు మీరు ఈ యొక్క డిసిషన్ తీసుకున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ, మున్సిపల్ కౌన్సిలర్లు జనార్దన్ గారు, బుజ్జి వెంకన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి వెంకన్న గారు, ట్రెజరర్ పట్టాభి లక్ష్మయ్య గారు, విష్ణు గారు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ముఖ్య సలహాదారు మైస నాగయ్య గారు, అదేవిధంగా మరి ఏరియా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు, పత్రికా మిత్రులకు, కాలోజీ వాకర్స్ అసోసియేషన్ బాధ్యులందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతమంది చెప్పారు రక్తదానం అనేది ఎంతోమందికి ప్రాణ పోసే పరిస్థితి కానీ, అన్నార్థులకు, అభాగ్యులకు మరి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు కానీ మనం నిరంతరం తోడ్పడాలా. మన బాడీలో ఉండబడినటువంటి రక్తాన్ని దానం చేయడం వల్ల ఈ సమాజంలో వివిధ రోగుల పట్ల ఒక ప్రేమ, దయ మనం కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి మరి ఈ కాలోజీ వాకర్స్ అసోసియేషన్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అందుకు మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేసి వారే ముందు బ్లడ్ ఇచ్చి అందరినీ ఉత్తేజపడడం జరిగింది. అదేవిధంగా మన యొక్క వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఇందుకు సహకరించిన బ్లడ్ డొనేషన్ క్యాంపు వారికి, అదేవిధంగా మన యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు పెద్దలు డాక్టర్ నెహ్రూ నాయక్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరి సార్ కూడా ఇచ్చేసి ఉన్నారు. మనందరికీ అందరి యొక్క సహాయ సహకారాలు, ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం కార్యక్రమాలను చాలా చక్కగా ముందుకు తీసుకుపోవడానికి అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నది. మరి ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ప్రశాంతంగా మరి బ్లడ్ ఇచ్చి ప్రాణదాతలు కావాలని కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మన డాక్టర్ నెహ్రూ నాయక్ గారికి స్వాగతం, సుస్వాగతం.
జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతిని మహబూబాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మైస నాగయ్య మాట్లాడుతూ గాంధీజీ ప్రతి విషయాన్ని తాను ఆచరించి ప్రజలకు తెలియజేశారన్నారు. మండల అధ్యక్షులు తండ రాములు మాట్లాడుతూ గాంధీజీ సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోశాధికారి వలబోజు సోమయ్య, కార్యదర్శి మంగపతిరావు, మండల సభ్యులు ఐవి రమణయ్య, జి వెంకటేశ్వర్లు, కె చదరయ్య, సత్తయ్య, లక్ష్మీనారాయణ, జలీల్ ఖాన్, కె యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో శనివారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి బి బంగారి, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ లారీ యజమాని డ్రైవర్ వద్ద హమాలి, ఆసీలు, తైబజార్, గుమస్తా మామూలు పేరుతో లారీ యజమాని లేదా డ్రైవరు నగదు రూపంలో ఇవ్వవలసి వస్తుందని, డీజిల్ ధరలు పెరిగి నిర్వహణ ఖర్చులు పెరిగి పెనుభారంగా మారి గిరాకీలు దొరక్క తీవ్ర నష్టాల్లో ఉన్నందున అక్టోబర్ 2వ తేదీ నుంచి నగదు రూపకంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మేము చెల్లించము అనే నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు మార్కెట్ చైర్మన్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం అధ్యక్షులు బి మల్లయ్య, ఏ కృష్ణకుమార్, బి నరేష్, ఎస్కే యాకూబ్ అలీ, నగేష్, వెంకన్న, పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో శనివారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి బి బంగారి, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ లారీ యజమాని డ్రైవర్ వద్ద హమాలి, ఆసీలు, తైబజార్, గుమస్తా మామూలు పేరుతో లారీ యజమాని లేదా డ్రైవరు నగదు రూపంలో ఇవ్వవలసి వస్తుందని, డీజిల్ ధరలు పెరిగి నిర్వహణ ఖర్చులు పెరిగి పెనుభారంగా మారి గిరాకీలు దొరక్క తీవ్ర నష్టాల్లో ఉన్నందున అక్టోబర్ 2వ తేదీ నుంచి నగదు రూపకంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మేము చెల్లించము అనే నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు మార్కెట్ చైర్మన్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం అధ్యక్షులు బి మల్లయ్య, ఏ కృష్ణకుమార్, బి నరేష్, ఎస్కే యాకూబ్ అలీ, నగేష్, వెంకన్న, పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళే సరుకు ఎత్తినా కూడా వాళ్ళే డబ్బులు ఇవ్వగలరు. మాకు ఎలాంటి సంబంధం లేకుండా లారీ ఓనర్కి ఎలాంటి సంబంధం లేదు. ట్రేడర్ ఇవ్వాలన్నా ట్రేడర్ ఏం చేస్తాడు, మళ్ళీ రైతుల మీద వేస్తారు కదా. మొత్తం స్టేట్ తెలంగాణ మైబాద్ లారీ అసోసియేషన్ ఈ లోడింగ్, అన్లోడింగ్, గుమస్తా మామూలు, సరుకు, ఆర్సీలు, ఈ సరుకు ఎవరిస్తారో సరుకు వారే భరించవలసింది. ట్రేడర్స్ అయినా వాళ్ళే భరించవలసింది. మాకు ఎలాంటి లారీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు వ్యవసాయ మార్కెట్లో 10 గంటలకు మా చైర్మన్ గారికి వినతి పత్రం అందించవలసింది. దీనికి లోడింగ్ అన్లోడింగ్ గురించి మేము ఈరోజు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. కావున ఏమనగా ఈ లోడింగ్ అన్లోడింగ్ సరుకు ఎవరు సరుకు రాదన్నారో వాళ్ళే భరించవలసి. ఈ లోడింగ్ అన్లోడింగ్ అనేది మాకు ఇంతకుముందు లేదండి. ఇంతకుముందు ఏదన్నా ఉంటే 10 రూపాయలు టీ మామూలు అని ఉండేది. ఇప్పుడు టన్నుకు వచ్చేసి 70 నుండి 80 రూపాయలు పడుతుందండి. ఒక్క బండి లోడింగ్ అన్లోడింగ్ అయ్యేసరికి 5,000 వరకు ఖర్చు వస్తుందండి. ఇది మొత్తం ట్రేడర్స్ వాళ్ళే భరించాలని కోరుతూ ఈరోజు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలోని ఆదరణ వృద్ధుల ఆశ్రమంలో స్వర్గీయ మాధవపెద్ది సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమార్తె వాణి వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధికారి స్వర్ణలత లెనినా, సిడబ్ల్యూఓఎస్ నాగవాణి, సురేందర్ రెడ్డి కుమార్తె వాణిలు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వ్యక్తి తల్లిదండ్రులను ఆదరించాలన్నారు. వారికి బ్రతికుండగా సేవలు చేసే బాధ్యత పిల్లలపైనే ఉంటుందని, తల్లిదండ్రులను ఆదరిస్తే వృద్ధ ఆశ్రమాలు ఉండవన్నారు.
తన తండ్రి జ్ఞాపకార్థం కొత్త బట్టలు పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని వాణి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు లోకేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదరణ ఓల్డేజ్ హోమ్లో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మహబాద్ పీడీ గారు లీలిన గారికి వేదికపై రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అదేవిధంగా మహబాద్ జిల్లా సిడబ్ల్యూసి చైర్పర్సన్ గారు మరి నాగవాణి మేడం గారు కూడా వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా సిటిజన్ బీఆర్పీ కోఆర్డినేటర్ మరి జ్యోతి మేడం గారు కూడా ముందు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మరి మేడం వాణి మేడం గారు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఈరోజు అనుకోని రీతిగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి చాలామంది వచ్చారు. మరి దయచేసి మమ్మల్ని మన్నించాలి. ఇక్కడ అందరూ కూర్చోడానికి చైర్స్ సరిపడలేవు. వెనక మంచాలు ఉన్నాయి. మంచాల మీద దయచేసి కూర్చోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నా. ఈరోజు నిజంగా ఈ గాంధీ జయంతి ఈ ఓల్డేజ్ హోమ్లో వచ్చి కొంత మేము మా వంతు సహాయం చేయాలని ఆలోచన ఉందన్నప్పుడు మరి రండి మేడం అని చెప్పేసి వారిని ఆహ్వానించడం జరిగింది. మరి వారితో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన మహబాద్ పీడీ లీలిన మేడం గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు మొదటిసారి మా యొక్క వృద్ధులాశ్రమం రావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. మరి రకరకాలైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి రాజస్థాన్ మరి వేరే వేరే స్టేట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వేరే వేరే ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది దిక్కు దశ లేని స్థితిలో పడిన వారిని చేరదీసి వారిని మరి అన్ని విధాలుగా వారిని ఈ హోమ్లో మరి వారిని సెంటర్ ఇస్తూ ఉన్నాం. కొంతమంది దాతల యొక్క సహకారంతో నడుస్తూ ఉంది. అనేక కష్టాలు వచ్చి ఎన్నో ఇబ్బందులు ఇరుకులు సమస్యలు వచ్చినా నా కుమారుడు నా కుమార్తెనని ముళ్ళు కూర్చొనివ్వకుండా తన సంతానెత్తుకొని పోషించినటువంటి కొడుకులు ఈరోజు తల్లిదండ్రులను దూరం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన తోరులో చూస్తే ఒక కొడుకు 2 బిడ్డలు ఉన్న ముళ్ళ కంచెలో పడి పురుగులతో కుట్టుమిట్టులాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన దగ్గర వెళ్ళి చూస్తే దాదాపు ఒక అరకిల మరి పురుగులు తన యొక్క బాడీలో నుంచి బయటికి వెళ్ళాయి. ఆయన బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు. బ్రతికుండగా తన పురుగులను తన శరీరంలో నుంచి వచ్చింది చూడడం చాలా బాధాకరమైన విషయం. ఇది సమాజంలో ఇది ఇలాంటిది రాకుండా ఉండాలి అంటే మనం అందరము పిడికిలు బిగించి మన ప్రాంతంలో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఇటువంటి కొడుకులను తక్షణమే వారిని మరి కేసులు పెట్టి లేకపోతే వారిని న్యాయపరంగా వారిని మనము అలాంటి ఇంకొక రీతిగా రిపీట్ కాకుండా చేయడానికి ప్రభుత్వం కూడా లేక మన వంతు మన స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళు కొన్ని ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తే ఇలాంటి అనాథ వృద్ధులు తగ్గడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఇక్కడ గూడూరులో చూసాం. గూడూరులో బ్రతికుండగా కూడా బాడీ అంతట్లో పురుగులు. ఆ పురుగులు చూస్తూ ఉంటే నేను అసహించుకున్నా. ఇది ఎందుకు, ఇది నేను ఎవరికో చేశాడు, వీళ్ళకు ఈ పురుగులు తీసి చేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతే మా పిల్లలు కూడా డాడీ మీరు వెళ్ళిపోండి మేము చేస్తాము, దేవుడు మనం పరీక్షించాడు, ఎందుకంటే దీంట్లోనే మనం గెలవాలి మనం చేద్దామని చెప్పేసి పిల్లలు చేశారు. చివరిగా చనిపోతే నా కొడుకు నేను మాత్రమే. కనీసం దాన్ని దానం చేయడానికి ఎవరు రమ్మన ముందు వెళ్ళిపోయారు. నేను నా కొడుకు ఇద్దరు మాత్రమే కావుడేసుకుని వెళ్ళి దానం చేయడం జరిగింది. అంటే నిజంగా నేను మా తల్లిదండ్రులు నేను చేస్తానో చేయను నాకు తెలియదు, కానీ దేవుడు వారిని ఆ యొక్క సేవ చేయడానికి నాకు అదృష్టం కల్పించాడు. నువ్వు ఆ దేవాదేవుని పొందనో తెలుసుకున్నాను. కనుక మరి ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చినట్టు మా డిడబ్ల్యూ గారు వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మెర్జ్ చేయడం జరిగింది. 2016 నుండి ఈ శాఖను కూడా మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టేకప్ చేస్తుంది. మన జిల్లాలో చూసినట్లయితే 2 ఉన్నాయి అనాథ వృద్ధాశ్రమాలు, పెద్ద ముప్పారం, రెండవది మా విభాగంలో ఆదరణ. కానీ ఇంకా ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు కొంతమంది మంచి రిప్రజెంటేషన్ ఇచ్చారు నాకు.
మనకి ఒక ప్రభుత్వం నుంచి వృద్ధులాశ్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. దానికోసం అంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ గారు 5 గుంటల స్థలం కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఆశ్రమం కోసం. దానికోసం అయ్యే ఖర్చు 30 లక్షలని మనం కమిషనర్ గారికి లేఖ ద్వారా తెలియజేసుకున్నాము. ఆ బడ్జెట్ రాగానే మనము ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ వృద్ధులాశ్రమాన్ని కూడా మన త్వరలో నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాము. అదేవిధంగా ఒక వృద్ధులాశ్రమానికి దానికి నియరెస్ట్గా చిల్లర హోమ్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వృద్ధులకి చిన్నపిల్లలంటే ఇష్టం, చిన్నపిల్లలకు కూడా వృద్ధులంటే ఇష్టం. ఇప్పుడు సేమ్ బాల్యం ఎలా ఉంటుందో వృద్ధాప్యంలో వాళ్ళు కూడా బాల్యంలో గడిపినట్లాగానే వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వృద్ధులకి. మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రతిదీ కూడా చిన్నపిల్లలాగా పోటీలు పడుతుంటారు పిల్లలతో పాటు. ఇంకా ఏదో కోరుకుంటారు ప్రేమ అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళు మరి మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్క కూతురు కొడుకు కూడా ఉంది. ఇలాంటి దుర్గతి కూడా పట్టకూడదు ఎవరికి కూడా. వాళ్ళన్నిటికీ దూరంగా ఉండి ఎవరు నా అనేవాడు లేక అంటే నీతినిగా సంపాదించుకున్నటువంటి ఆస్తి అంతా కూడా పిల్లలకి రాసిచ్చి వాళ్ళు మాత్రం ఇప్పుడు దిక్కులేని వారిగా ఈ వృద్ధాశ్రమంలో దాచుకుంటున్నారు. అలా చేయకుండా మరి తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది. అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తున్నటువంటి మరి దయాహృదయులు ఇలాంటివి ఇంకా కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో ఇంకా ముందుకు రావాలి. వీళ్ళకి ఎటువంటి భోజనం విషయంలో కానీ ఎవరైనా పుట్టినరోజులు అలాంటి సందర్భాల్లో స్పాన్సర్ చేసినట్లయితే ఒక రోజు మీకు నేనున్నా అని వారికి సర్వీస్ చేస్తూ వారి బాగోగులు చూస్తూ వారికి ఎన్నో రకాలైనటువంటి సపర్యలు చేస్తున్నటువంటి లోకేష్ గారికి ఆదరణ వృద్ధాశ్రమం పేరులోనే ఆదరణ పెట్టి వాళ్ళని ఆదరించుతున్నటువంటి వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారికి వారి శ్రీమతికి ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా వాణి ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ చనిపోయిన 1 year కాలేదు. ఊరికే ఫాదర్ని తలుచుకొని ఏడుస్తుంటుంది, బాధపడుతుంటుంది. బాధపడకమని ఎంతోమంది ఉన్నారు. నాన్నకు నేను ఏం చేయలేకపోయినా అంటే నువ్వు ఏం చేయాలనుకున్నా నీకు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఒక వృద్ధాశ్రమం ఉంది. మా పెదముప్పారంలో కూడా మేము చేస్తుంటాము లయన్స్ క్లబ్ నుండి. మనం చేద్దాం వాణి, నువ్వు బాధపడకు. వాళ్ళది కొనుగోడు విలేజ్, పెనుగొండ విలేజ్ అని అనగానే తను స్పందించి వాళ్ళకి బట్టలు ఇద్దాం మేడం, ఎందుకంటే నేను నాన్నకు డ్రెస్ కొనిద్దామనుకున్నా అంతలోనే నాన్న చనిపోయింది అప్పుడు, కాబట్టి కంపల్సరీ వాళ్లకు బట్టలు కొనిద్దాం మేడం అని అన్నది. అనగానే గాంధీ జయంతి సందర్భంగా సరే మనం గాంధీ గారి యొక్క స్ఫూర్తితో వారు ఏమన్నారంటే అందరినీ సమానంగా చూడాలి, అసమానతలు లేకుండా ఉండాలి అని అన్నారు. సరే ఈ సందర్భంగా కొంతమందికైనా మన చేతుల మీదుగా బట్టలు, ఆనాడు ఏంటంటే గాంధీ తన ఒంటిపై ఉన్నటువంటి అంగీని త్యజించాడు. ఎందుకంటే ఎంతోమంది బట్టలు లేకుండా ఈ దేశంలో తిరుగుతున్నారు, అటువంటిప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి, అంగీ ఎందుకు వేసుకోవాలని తను త్యజించడం జరిగింది. అటువంటి గాంధీ గారి స్ఫూర్తితోని ఆయన ఆ రోజు త్యజించినటువంటి బట్టలను కంపల్సరీ కొంతమందికైనా మనకు చేతనైనంతగా అందించాలనేటువంటి లక్ష్యంతో, అటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ వృద్ధాశ్రమంలో బట్టలు వారికి ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఇవే కాకుండా ముందు ఇంకా ఏ విధమైనటువంటి సహాయమైనా కొంత మా చేతనైనంతలో మేము చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి వారికి ఇచ్చినటువంటి కోరిక మేరకు వారికి ఒక గవర్నమెంట్ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఒక అభినందించదగ్గ విషయమే. కానీ దీంట్లోనే ఇంకా ఏంటంటే వృద్ధాశ్రమాలు లేకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఆశ్రమాలు ముందుండి నడుపుతున్న లోకేష్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముందుగా లోకేష్ సార్ మీరు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే సొంత తల్లిదండ్రులను చూసుకొని ఈ రోజులల్లో సార్ ఫొటోస్ కూడా చూస్తున్నాను నేను తన వర్క్ని. సార్ చాలా దయాత హృదయం, మంచి హృదయంతో సార్ వృద్ధులను సేవ్ చేస్తున్నారు. సార్ని చూసి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ముఖ్యంగా నాది అదే మెంటాలిటీ. నాకు ఈరోజు నాన్న గారి పేరు మీద నేను ఈ వృద్ధులకు నాకు చిన్న సహాయం చేస్తున్నా. పెద్దగా పెట్టాలి ఆశ్రమాన్ని, ఇంకా మంచి ప్లేస్లో ఎక్కువ మందితో పెట్టాలని అన్నాను.
మేడం నేను క్లబ్ తరఫున చేస్తా, పర్సనల్గా కూడా మేడం నేను వృద్ధులకి అనాథలకి, ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను చూసుకుందాం అనుకున్నా మా నాన్న లేడు, కానీ ఇక్కడ ఉన్న చాలామంది వృద్ధులకి పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉండి కూడా చూసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా అమ్మ నాన్న పిలిచిండ్రు అంటే ఎమ్మటే వెళ్ళాలి. నేను కొన్నిసార్లు మా నాన్న పిలిస్తే ఫోన్ మాట్లాడేదాన్ని, నాన్న వస్తే బాగా చూసుకునేదాన్ని, కానీ నేను నాన్న దగ్గరికి ఎక్కువ పోకపోతుండేదాన్ని. బాగా కలుసుకునే వాళ్ళం, కానీ నాన్న వచ్చి 10 రోజులు అయినట్టు ఉండి అని అనేవాడు, అట్లా ఉండలేకపోయింది. కానీ ఇప్పుడు మీరు ఎవరైనా సరే, నా ఫ్రెండ్స్ అయినా సరే, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే, మీరు ఫ్రెండ్స్తో మాట్లాడకుండా, మీరు జాబ్ వాళ్ళతో పోలీసుతో మాట్లాడకుండా, పేరెంట్స్తో మాత్రం ఖచ్చితంగా రోజు ఒక 1 అవర్ అట్లా మాట్లాడడం కానీ, వాళ్ళు పిలిస్తే పోవడం కానీ చేయాలి. ఎందుకనంటే వాళ్ళు లేనప్పుడు ఆ పెయిన్ చాలా పెద్దగా ఉంటుంది, భరించలేని బాధ ఉంటుంది. కాబట్టి సభాముఖంగా నేను అందరినీ కోరుకునేదాన్ని. ఇంకా చాలామంది మా నాన్న వయసులో ఉన్న వాళ్ళలో నేను మా నాన్న చూసుకుంటాను మేడం. నేను చాలా సాధారణ సహాయం జరుగుతున్నాను, నా శక్తి తరఫున నా ఆశ్రమాన్ని చేస్తా సార్, పాటిస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఈ గాంధీ జయంతి రోజు నాన్న పేరు మీద ఈ చేయడానికి, ప్రోగ్రాం చేయడానికి, బట్టలు ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన నాగవాడి మేడం గారికి, మరియు టీడబ్ల్యూ మేడం గారికి, లోకేష్ సారే గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళు మన అమ్మ నాన్నలు ఎట్లా చూసుకుంటాం అనేది మన పిల్లలకి వాళ్ళకి అబ్జర్వ్ చేస్తాం. మనకు కూడా మన తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటా, పిల్లలకు చెప్పుకుంటా, మళ్ళీ ప్రతి ఒక్కరికి మన సమాజం మన వంతు బాధ్యతగా తల్లిదండ్రులు అందరినీ చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వాళ్ళ నాన్నగారిని చూస్తాను, వాళ్ళ నాన్నగారికి కూడా సేవా హృదయం. వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నా ఈ కార్యక్రమాన్ని చూస్తారని అనుకుంటున్నాను. వాణి బాధపడకు, మీ నాన్న ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. మా క్లబ్, మా లైఫ్ సేవా క్లబ్ ఉద్దేశం కూడా అంతే. ఎక్కడ ఏ కార్యక్రమాలు మాకు చేతనైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఈ ఆశ్రమానికి కూడా ఏదైనా సేవా కార్యక్రమాలు ఏదైనా అవసరం పడితే మా క్లబ్ తరఫున చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో పట్టణ ప్రగతి నిధుల నుండి 4 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే భానుతు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, 35వ వార్డు కౌన్సిలర్ గద్దె నీరజ రవి, మార్నేని వెంకన్న, గోగులరాజు, సలీం, కర్పూరపు గోపి, కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.